స్ట్రెంథనింగ్ చేయడం కోసం నర్సీపట్నం ఉత్తరవాహిని వరాహ నదీ తీరంలో మహాశివరాత్రి ఉత్సవాల పర్వదినానికి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పకడ్బందీ ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు. ఇక భక్తుల పుణ్యస్నానాల కోసం రావణపల్లి రిజర్వాయర్ నుండి తాజా నీటిని విడుదల చేయడం, అలాగే వైద్య, అంబులెన్స్ సేవలు, పోలీస్ పహారా, ఫైర్ సర్వీస్ సౌకర్యాలు, మహిళల కోసం ప్రత్యేక డ్రెస్ రూమ్స్, అలాగే త్రాగునీరు, పార్కింగ్, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయడం వంటి ఏర్పాట్లు చేస్తున్నామంటూ స్పీకర్ తెలిపారు. ఇక ఉత్సవాల్లో ప్రత్యేకంగా అన్నవరం దేవస్థాన వేద పండితుల ఆధ్వర్యంలో గంగాహారతి భక్తులకు ఉచిత అల్పాహారం కూడా అందించనున్నట్లుగా ఆయన వివరించారు. శివరాత్రి అంటే మీకు తెలుసు, శివుడికి ఇష్టమైన రోజు, పవిత్రమైన రోజు. మన హిందువులందరికీ కూడా ఇది ఒక పండగలా చేసుకునే రోజు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పాల్గొనేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. అంచేత మనం ఈ ఉత్తరవాహిని చాలా పవిత్రమైన ప్లేస్ కాబట్టి, స్థలం కాబట్టి ఇక్కడే చాలా మంది నాకు తెలిసిన గురించి కూడా శివరాత్రి జాగరణ ముందు ఉదయం వచ్చి స్నానాలు చేసి మరి జాగరాలు చేసి పూజలు చేసుకోవడం మాకు మొదటి నుంచి వచ్చిన ఆనవాయితీ. అంచేత భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు చాలా ప్రాంతాల నుంచి ఉత్తరవాహినికి, మన స్థలానికి. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం